పండు మిర్చి పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ టమాటా పండు మిర్చి కాజు ఇంకా మన ఇంట్లో ఉన్న సీడ్స్ వేసి కొంచెం ఉప్పు వేసి బాయిల్ చేసుకోవాలి. దాని తర్వాత ఇవన్నీ సపరేట్ చేసేసుకోవాలి. సపరేట్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని మంచి వాటర్ పోసుకొని మిక్సీ చేసేసుకోవాలి, పేస్ట్లా చేసుకోవాలి. దీని తర్వాత పన్నీర్ని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఉప్పు, కారం, గరం మసాలా కూడా వేసి ఫ్రై చేయాలి. కొంచెం చేసిన తర్వాత దీంట్లో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి పేస్ట్ వేసి మంచి ఫ్రై చేయాలి. దీని తర్వాత పండు మిర్చి టమాటా పేస్ట్ని వేసేసి మంచిగా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో గరం మసాలా, పసుపు, ఉప్పు, ధనియాల పొడి అన్నీ వేసి మంచి మిక్స్ చేసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి. దీంట్లో ఆయిల్ పైకి తేలిన తర్వాత పన్నీర్ కూడా వేసేసుకోవాలి. పన్నీర్ వేసుకొని మంచి మిక్స్ చేసుకుంటే రెడీ. పండు మిర్చి పన్నీర్ కర్రీ రెడీ. ఎలా ఉందో ట్రై చేసి కమెంట్ చేసి చెప్పండి.